బ్రేకింగ్ న్యూస్. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ పోలీస్ కస్టడీ పిటిషన్ పై మంగళవారం గన్నవరం న్యాయస్థానంలో కీలక విచారణ జరగనుంది. దేశద్రోహ వ్యాఖ్యలు, నిషేధిత మావోయిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై నమోదైన ఉపా కేసులో ఆయన్ను విచారించేందుకు తమకు అప్పగించాలని గన్నవరం పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈ 5వ కేసులో రావణ్ను కస్టడీకి తీసుకోవడం ద్వారా అతని వెనక ఉన్న ఆర్థిక లావాదేవీలు, సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ, ఇతర దేశ వ్యతిరేక శక్తులతో ఉన్న సంబంధాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సి ఉందని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. అందుకోసం రావణ్ను 10 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని వారు న్యాయస్థానాన్ని కోరుతున్నారు. మరోవైపు ప్రశ్న రావణ్ ఇప్పటికే ఈ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. కోర్టు విధించిన రిమాండ్ గడువు ఈ నెల 18తో ముగియనుంది. అంతకుముందు అతనిపై నమోదైన 4 వేర్వేరు కేసుల్లో రావణ్కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఈ తాజా యూఏపీఏ కేసు తీవ్రత దృష్ట్యా ఆయన్ను జైల్లోనే కొనసాగుతున్నారు. అయితే గత వారం జరిగిన విచారణ సందర్భంగా రావణ్ తరపు న్యాయవాదులు పోలీసుల కస్టడీ పిటిషన్ను వ్యతిరేకిస్తూ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. దాంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు పోలీసులకు కస్టడీ మంజూరు చేస్తుందా లేదా అనే అంశంపై మధ్యాహ్నం వరకు స్పష్టత రానుంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మణికుమార్ ఫోన్ లో అందిస్తారు. మణికుమార్, అప్డేట్స్ ఏంటి? లహరి, ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ పోలీస్ కస్టడీకి సంబంధించి ఈ రోజు గన్నవరం కోర్టులో విచారణ జరగనుంది. దేశద్రోహ వ్యాఖ్యలు, నిషేధిత మావోయిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేసిన ఆరోపణల మీద ఆయన మీద ఉప కేసులను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం జోసెఫ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు జైల్లో. ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం పూర్తి లోతైనటువంటి దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు ఇంకా దానికి సంబంధించి కీలక విషయాలు రాబట్టాలనే ఉద్దేశంలో రావణ్ను కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా రావణ్ మీద గతంలో 4 స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వాటన్నిటికి సంబంధించి కూడా బెయిల్ కూడా వచ్చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు గన్నవరం పోలీసులు పెట్టినటువంటి ఉపా చట్టానికి సంబంధించి దాని తీవ్రత దృష్ట్యా దానికి సంబంధించి పూర్తిగా లోతైన విషయాల్లో వెలికి తీసేందుకు రావణ్ను కస్టడీ కోరారు. అయితే గత వారంలో రావణ్ కస్టడీకి సంబంధించి గన్నవరం కోర్టులో విచారణ జరిగింది. ఆ నేపథ్యంలో అప్పుడు ఎవరైతే రావణ్ తరపు న్యాయవాదులు దాన్ని వ్యతిరేకిస్తూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ రోజుకి కోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ రోజు కూడా విపక్షాల వాదనలు విన్న తర్వాత రావణ్ కు కస్టడీకి సంబంధించిన తీర్పులు వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ కేసుకు సంబంధించి కేసు తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం ఆయన జైల్లోనే కొనసాగుతున్నారు. మరోవైపు రావణ్ కస్టడీకి ఇస్తే గనక ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే ఆ యూట్యూబ్ ఛానల్లో ప్రశ్నకు సంబంధించి కీలక విషయాలు అంటే ఎందుకని ఆ ఛానల్లో అలాంటి విదేశాల్లో రెచ్చగొట్టే విధంగా దేశ సమగ్రత సార్వభౌమాధికారాన్ని ఇబ్బందికరంగా మారే విధంగా కూడా వ్యాఖ్యలు చేశారు, వీడియోలను అప్లోడ్ చేశారు. దాని వెనక ఎవరున్నారు, కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా, లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్ నడిపించడానికి వచ్చేటువంటి కంటెంట్ కానీ లేదంటే దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎవరెవరితో లింకులు ఉన్నాయి, ఇంకా దీని వెనక ఎవరెవరు హస్తం ఉందనే దాని మీద అవన్నీ విషయాలను కూడా వెలికి తీయాలంటే ఖచ్చితంగా రావణ్ను కస్టడీకి ఇవ్వాలని చెప్పి పోలీసులు కోరుతూ ఉన్నారు. మరోవైపు దీనికి సంబంధించి గన్నవరం పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం రావణ్ జైల్లో కొనసాగుతున్నారు. కాబట్టి ఇప్పుడు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి గన్నవరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత వారమే దీనికి సంబంధించి విచారణ జరిగినప్పటికీ ఈ రోజుకి గన్నవరం కోర్టు వాయిదా వేసింది. ఈ రోజు కూడా ఇరుపక్షాల వాదనలను
విన్న తర్వాత కస్టడీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ కస్టడీకి ఇస్తే గనక రావణ్ కేసుకు సంబంధించి దేశద్రోహ కేసుకు సంబంధించి పూర్తిగా అంటే ఇంకా సంచలన విషయాలను వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు నిన్న అదే యూట్యూబ్ ఛానల్ ప్రశ్నకు సంబంధించినటువంటి సిఇఓ గమనంతో పాటు వాళ్ళకు సహకరించినటువంటి యూట్యూబ్ ఛానల్ సహకరించినటువంటి మరొక వ్యక్తిని కూడా పోలీసులు ఇంద్రసేన చౌదరిని కూడా పోలీసులు విచారణకు పిలిచారు. దాదాపు 5 గంటల పాటు వాళ్ళిద్దరిని కూడా విచారణ చేశారు. వాళ్ళ సీడీఆర్ సంబంధించిన డేటాను, అదే మరోవైపు ఈ ఛానల్ కి వాళ్ళకున్న లింకులు ఏంటి, వీళ్ళకి సంబంధించి అది ఎవరైనా వెనక ఎవరైనా ప్రోత్సాహం ఉందా, వీళ్ళకి కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అనే అంశాలన్నింటినీ కూడా పోలీసులు కూలంకషంగా వాళ్ళని ప్రశ్నించినట్లు కూడా తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పినట్టు, కొన్ని ప్రశ్నలకు మౌనంగా వహించినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరోసారి వాళ్ళిద్దరిని కూడా విచారణకు రావాల్సిందిగా అటు పోలీసులు కూడా ఆదేశించిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా గన్నవరం కోర్టులో రావణ్ కస్టడీ పిటిషన్ సంబంధించి విచారణ జరుగుతుంది. ఒకవేళ కస్టడీకి ఇస్తే గనక ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కీలక విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కూడా మనకి తెలుస్తోంది. రైట్ మణి కుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.